పాలపొడి పాలనే విక్రయిస్తున్నాయి. పాల కొరతను గుర్తించిన కొందరు సింథటిక్ పాలను తయారు చేసి మార్కెట్లో అమ్మడం మొదలెట్టారు. యూరియా, కాస్టిక్ సోడా, వంట నూనె, బట్టల సబ్బు సాయంతో ఈ సింథటిక్ పాలను తయారు చేస్తారు. లీటర్ సింథటిక్ పాలకు అయ్యే ఖర్చు 5 రూపాయల కంటే తక్కువే. కానీ వాటినే పాలగా భ్రమింపజేసి లీటర్ 24 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ కల్తీ పాలను తాగితే గుండె, లివర్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాస్టిక్ సోడా స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. గుండె, కాలేయాలను దెబ్బతీస్తుంది. యూరియా కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. హై బీపీ వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణీలు, చంటి పిల్లలకు ఈ పాలు మరింత ప్రమాదకరం. ఈ పాలను ఉపయోగిస్తే పాల వల్ల జరగాల్సిన మేలు జరగకపోగా లేనిపోని అనర్థాలను కొని తెచ్చుకున్నట్లే. ఈ సింథటిక్ పాలు చూడ్డానికి తెల్లగానే కనిపిస్తాయి. రుచి మాత్రం చేదుగా ఉంటుంది. సాధారణ పాల pH విలువ 6.8 ఉంటే ఈ కల్తీ పాల pH 10 నుంచి 11 వరకు ఉంటుంది. 2 వేళ్ల మధ్య పట్టుకుంటే జిగురులా అనిపిస్తుంది. ఈ పాలను వేడి చేస్తే పసుపు రంగులోకి మారిపోతుంది. ఎక్కువసేపు నిల్వ ఉంచినా పసుపు రంగులోకి వచ్చేస్తాయి. మీరు ఉపయోగిస్తున్న పాలకు ఇటువంటి లక్షణాలు ఉంటే మీరు వెంటనే జాగ్రత్త పడాలి. లేదంటే మీ ఆరోగ్యం గుల్లైపోతుంది. ఎందుకీ వైపరీత్యం? పాల ఉత్పత్తిలో దేశం ప్రథమ స్థానంలో ఉంది. అన్నపూర్ణ లాంటి మన రాష్ట్రానికి వచ్చిన ఆపదేమిటి? కురియన్ లాంటి మహోన్నత పాల విప్లవకారులు మనకు లేకపోవడమే ఈ దౌర్భాగ్యానికి కారణమా? ఏమైనా పాల ఉత్పత్తిలో